ఒకవేళ ఈ చేపలు సముద్రాల్లో లేనట్లయితే చాలా వరకు బీచ్లు అంతరించిపోతాయి. అవును, ఎందుకంటే బీచ్లలో ఉండే మెత్తటి ఇసుకను ఈ చేపలే తయారు చేస్తాయి కాబట్టి. అసలు స్టోరీలోకి వెళ్తే ఈ చేపను ప్యారెట్ ఫిష్ అంటారు. ఈ చేపలు తమ పదునైన పళ్లతో రాళ్లకు అతుక్కుని ఉండే ఆల్గేను కొరికి తింటాయి. అలా తినే సమయంలో ఆల్గేతో పాటు రాళ్లను కూడా తినేస్తాయి. వాస్తవంగా దీని డైజెస్టివ్ సిస్టమ్ కోరల్స్ లో ఉండే ఆల్గేను మాత్రమే డైజెస్ట్ చేసి మిగతా పార్టికల్స్ ను పౌడర్ గా అంటే ఇసుకగా మార్చి విసర్జిస్తాయి. అలా విసర్జించిన ఇసుకతోనే చిన్న చిన్న ద్వీపాలు మరియు బీచ్లు తయారవుతాయి. ఒక ప్యారెట్ ఫిష్ ప్రతి సంవత్సరం 90 కిలోల ఇసుకను ఉత్పత్తి చేయగలదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒక ఫీమేల్ ప్యారెట్ ఫిష్ మేల్ గా కూడా మారగలదు. ఈ చేపను నీటి నుండి బయటకు తీసి దాని నోరు ఓపెన్ చేయగానే ఇలా చిన్న చిన్న చేప పిల్లలు బయటికి వస్తూ ఉంటాయి. వాస్తవంగా దీన్ని ఏరోవానా ఫిష్ అంటారు. ఇవి అద్భుతమైన జంపర్లు. వీటిలో కొన్ని జాతులు నీటి ఉపరితలం నుండి 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు దూకగలవు. అలా దూకుతూ చెట్ల కొమ్మల నుండి కీటకాలు మరియు పక్షులను వేటాడుతాయి. అందుకే వీటిని వాటర్ మంకీస్ అని కూడా పిలుస్తారు. అసలు విషయానికి వస్తే ఈ చేప గుడ్లు పెట్టిన తర్వాత శత్రువుల నుండి కాపాడుకునేందుకు ఆ గుడ్లను తన నోట్లోనే పెట్టుకుంటుంది. గుడ్లు పూర్తిగా పొదిగిన తర్వాత ఆ పిల్లలను నోటి ద్వారా ఇలా బయటకు తీస్తుంది. ఈ చేప పదే పదే నీటి పై భాగంలో ఉండే చెట్ల ఆకులపై తన సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇలా జంప్ చేస్తుంది. వాస్తవంగా ఈ చేప పేరు స్ప్లాష్ టెట్రా. ఈ ప్రజాతికి చెందిన చేపలు నీటి వెలుపల గుడ్లు పెడతాయి. ఎందుకంటే తన గుడ్లను రక్షించుకునేందుకు. ముందుగా మేల్ ఫీమేల్ రెండు కలిసి ఒక ఆకును సెలెక్ట్ చేసుకుంటాయి. తర్వాత మేల్ తన పొడవాటి తోక సహాయంతో ఫీమేల్ ని తీసుకుని ఆకుపైకి జంప్ చేస్తుంది. అక్కడ ఆకుపై 3 నుంచి 4 సెకన్లు అత్తుకొని ఉంటాయి. ఆ సమయంలో 8 నుంచి 12 గుడ్లు పెడుతుంది ఫీమేల్. అదే సమయంలో మేల్ ఆ గుడ్లను పొదుగుతుంది. 100 నుంచి 150 గుడ్లు పెట్టే వరకు ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుంది. తర్వాత ఫీమేల్ వెళ్లిపోతుంది. కానీ మేల్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఆ పిల్లలు బయటకు వచ్చేంత వరకు ఏమీ తినకుండా. అలాగే ఆ గుడ్లు ఎండకు ఎండకుండా వాటిపై నీరు చల్లుతూ ఉంటుంది తన పొడవాటి తోకతో. 3 రోజుల తర్వాత ఎగ్స్ నుండి పిల్లలు బయటికి వస్తాయి. ఆకుపై నుండి అవి డైరెక్ట్ గా నీటిలో పడిపోతాయి.